నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఓవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండగా, మరోవైపు మాజీ సీఎం జగన్ గవర్నర్తో భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఏదో జరగబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల సమావేశంతో బిజీగా ఉన్న చంద్రబాబు అస్థిన బాట పట్టడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు హస్తినకు పయనమయ్యారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ క్రమంలోనే హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆయన ఢిల్లీలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరుగుతున్నాయంటున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. అందుకే రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర పెద్దల ముందు ఉంచి సానుకూల ఫలితాలను అందుకుంటున్నారు. అయితే ఈ పర్యటన ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికని తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చంద్రబాబు కోరుతున్నట్లు సమాచారం. దీంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకతపై చర్చించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విన్నవించనున్నారని సమాచారం. అలాగే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కల్తీ మద్యంతో పాటు లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో పలు స్కామ్లపై కూడా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షాతో చంద్రబాబు కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఇటీవలే మోదీ వైసీపీ విషయంలో కఠినంగా ఉండాలని బీజేపీ ఎంపీలకు సూచించినట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇది కాసేపు పక్కన పెడితే 2 రోజుల కిందట మంత్రి సత్యకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా ఉన్నారు. పార్టీ పెద్దలతో రాష్ట్రంలో పలు అంశాలపై మాట్లాడారని తెలుస్తోంది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత చంద్రబాబు హస్తిన బాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్ రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని చంద్రబాబు కేంద్రం పెద్దల చెవిలో వేరున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. సాయంత్రం ఆయనతో భేటీ అయి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలను అందజేయనున్నారు. పీపీపీ తాము అంగీకరించేది లేదని తేల్చి చెబుతోంది వైసీపీ. ఇదిలా ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో పీపీపీ విధానమే మంచిదని కేంద్రాన్ని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీలో వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కూడా ఉన్నారు. అంటే పీపీపీ విధానానికి వైసీపీ ఓకే చెప్పింది. కానీ రాష్ట్రంలో మాత్రం అదే అంశంపై 1 కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టడమే కాదు, వాటిని గవర్నర్ కు అందించేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వైసీపీ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి కావలసిన నిధులను రాబట్టుకోవడం, ప్రత్యేక కేటాయింపులను పొందటంతో పాటు వైసీపీ ప్రచారాలకు చెక్ పెట్టేందుకేనని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ టూర్ చర్చనీయాంశంగా మారింది.